నమస్కారం. ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మోర్తాడ్ మండలం ధర్మూరా గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. యువత మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. టీజీఏఎన్బి ఆధ్వర్యంలో డ్రగ్ నియంత్రణపై రూపొందించిన గోడ ప్రతులను ఆవిష్కరించిన ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి. తొల్లికొండలో శీలతీర్థ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవనాథ జిఆర్ స్వామి విశిష్ట పూజలు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. మోర్తాడ్ మండలంలోని ధర్మూరా గ్రామంలో భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ హిందువులంతా ఏకతాటిపై ఉంటూ ధర్మాన్ని పరిరక్షించాలన్నారు. అలాగే ధర్మూరా లాంటి గ్రామంలో ఆలయ నిర్మాణం చేసి ప్రత్యేక పూజలు అందించడం, అలాగే హిందూ పరిరక్షణ కోసం వారు అందించే సేవలు మరువలేనివని చెప్పారు. రానున్న రోజుల్లో ఆలయం మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గ్రామస్తులు తదితరులున్నారు. ముఖ్యంగా ధర్మం ప్రమాదంలో పడే సమయంలో ఇట్లాంటి బిడ్డలు విదేశాలకు వెళ్ళి అభివృద్ధి సాధించి ధర్మవరం లాంటి గ్రామంలో ఇంత మహత్తరమైన ఒక మహా దేవాలయం నిర్మించడం ఇక్కడున్న ప్రజల అదృష్టం. ఈ ప్రాంతమంతా దాంట్లో మేము కూడా మరీ ముఖ్యంగా ధర్మవరం లాంటి గ్రామంలో పుట్టిన ఆ బిడ్డ అనూప్ రెడ్డి గారు లాంటి మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మాన్ని ఓడైతే కాపాడుతున్నాడో ఆయన కూడా కాపాడుకోండి, లేకపోతే ధర్మాన్ని ఉంచటోని ధర్మాన్ని నశించే ధర్మాన్ని వాడు నాశనం చేస్తాడు. కాబట్టి హిందువులందరూ ఒకటి ఉండి ఎవరెవరైతే మన సాంప్రదాయాన్ని గౌరవిస్తారో వాళ్ళని సన్మానించుకోండి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగ కొనసాగింది. వేద పండితుల మంత్రోచ్చరణలతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఉదయం నుండే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపనను నిర్వహించడం జరిగిందన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వరదిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులున్నారు. ఆలయం అనేది ఒక శరీరం అయితే ఈ ఆలయమునకు శిఖరము అనేది శిరస్సు. ఇది వెన్నుపూస ఎముక లాంటిది. ఈ ధ్వజస్తంభం ప్రాణస్థానం. ధ్వజస్తంభం ఉంటే ఆలయానికి ప్రాణం. అక్కడే తీర్థ ప్రసాదాలు తీసుకునేటువంటి యోగ్యత ఉంటుంది. కనుక ఏదో ఇప్పుడు ప్రకృతి ధర్మాలు ఉంటాయి. అది కర్రతో పెట్టాము. ఏ కర్ర అయినా చెదలు పట్టడం, పుచ్చిపోవడం సహజమే. ఇవి ఎప్పుడు జరుగుతుంటాయి. తిరుపతిలో కూడా ఒక 10 ఏళ్ల కింద కొత్త ధ్వజస్తంభం పెట్టారు. ఎక్కడైనా జరుగుతుంటుంది. అలాగే ఇక్కడ 30 సంవత్సరాల తర్వాత పాతది ధ్వజస్తంభం ఏదుందో అది చెదలు పట్టడం జరిగినప్పుడు ఇక మళ్ళీ అలా జరగకూడదు, ముందు ఎవరికి కూడా ఇలాంటి మళ్ళీ ఇబ్బందులు కలగకూడదు అని ఇక చెదలు లాంటి సమస్యలు జీర్ణ అనేది ఏ సమస్య లేకుండా ఏకశిలా ధ్వజస్తంభాన్ని గడ్డం లింగారెడ్డి గారి వారసులైనటువంటి వారి నలుగురు కుమారులు, కోడళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ఈవేళ ఏకశిలా ధ్వజస్తంభ నిర్మాణం దానికి 3 రోజులుగా మేము చేయవలసినటువంటి అధివాసాలు, తత్వహోమాలు, ప్రాణప్రతిష్ఠ అన్నీ చేసి పాత ధ్వజస్తంభంలో ఉన్న కళలను కూడా, తత్వాలను కూడా ఇందులో ఆ కుంభం ద్వారా ప్రోక్షణ చేసి ఆవాహన చేయడం జరిగింది. ఈవేళ సజీవమైనటువంటి ధ్వజము. ఆ ధ్వజమును కనీసంగా ఒక 1000 సంవత్సరముల పాటు గడ్డం లింగారెడ్డి గారి కీర్తి, వారి 4 పిల్లల 4 కుటుంబముల కీర్తి, మనమల తరతరాలుగా కీర్తిని ప్రకటించేటువంటి విజయ స్తంభమై 1000 ఏళ్ళు అది ఆ ధ్వజస్తంభం నిలిచి ఉండాలని. యువత డ్రగ్స్ బారిన పడకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో
TGANB ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణపై రూపొందించిన అవగాహన పోస్టర్లను ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి సామాజిక సేవకుడు తులసి కుమార్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారిన పడకుండా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మంచి అలవాట్లతో చదువులో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం తులసి పట్వారి మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారిన పడకుండా చదువుపై దృష్టి సారించి దేశ భవిష్యత్తుకు తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు. దాని పట్ల అవేర్నెస్ కల్పించడానికి మన ఆర్మూర్ పట్టణ గౌరవనీయులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో గౌరవనీయులు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి సార్ గారి చేతుల మీదుగా ఈ పోస్టర్స్ ఆవిష్కరణ మరియు గౌరవనీయులు శ్రీధర్ రెడ్డి సార్ గారి చేతుల మీద ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది. నేటి యువతరం వారి యొక్క తల్లిదండ్రులు ఎంతో మంది బాధపడుతున్నారు, డ్రగ్స్కు బానిసై యువతరం విద్యార్థులు చెడిపోతున్నారు. కాబట్టి మాదక ద్రవ్యాలు కానీ ఇంకా మద్యపానం కానీ సిగరెట్స్ కానీ ఇలాంటి వాటి పట్ల బానిస కాకుండా నేటి యువతరము మేల్కొని మన దేశానికి సేవ చేసే మంచి ఆలోచనతో మంచి అలవాట్లతో ముందుకు సాగాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఏసీపీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాల విడుదలను నిలిపివేయాలని ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మైలారం బాలు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఎనలేని పోరాటాలు చేశారని, ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసుకోవచ్చని అధికారులు ఇవ్వడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అమలు చేస్తానని హామీ ఇచ్చి గ్రూప్స్ ఫలితాలను ఎస్సీ వర్గీకరణ అమలు పరచకుండా విడుదల చేయడం వల్ల మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే మాదిగలను మోసం చేయడం అవుతుందని, మాదిగల ఆగ్రహానికి ప్రభుత్వం తట్టుకోలేదని హెచ్చరించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలుపరిచి గ్రూప్స్ ఉద్యోగాలలో మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఆర్మూర్ ఇన్ఛార్జ్ శ్యామ్, మండల అధ్యక్షులు మైలారం రాము, కార్యదర్శి సంతోష్, కోశాధికారి రవి, సలహాదారుడు రాజగంగారాం, జిల్లా నాయకులు విప్లవ్, సంతోష్, తరుణ్, రాజు తదితరులున్నారు. ఓఎంఆర్ రిలీజ్ చేయకుండా అదేవిధంగా ఫైనల్కి కూడా రిలీజ్ చేయకుండా గ్రూప్స్ ఫలితాలను ప్రకటిస్తామని చెప్పేసి ప్రకటించడం వల్ల ఇది మాకు అనుమానాలకు తావిస్తుంది. దీంట్లో అవకతవకలు జరిగే అవకాశం ఉందని మాకు అనిపిస్తుంది. కాబట్టి ముందుగా ఓఎంఆర్ పత్రాన్ని, ఓఎంఆర్ షీట్ను అదేవిధంగా ఫైనల్కి రిలీజ్ చేసిన తర్వాతనే రిజల్ట్ ప్రకటించాలి. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాత చేయడం వల్ల మా మాదిగలకు, మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఎంఆర్పీఎస్ పక్షాన మేము ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి నియామకాలలో ఇప్పుడు వెంటనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా నియామకాలను చేపడతా ఉన్నాడు. మరి దానిలో ఉద్దేశంగా మాదిగలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కావున గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు మరి రేవంత్ రెడ్డి గారికి చాలాసార్లు విన్నవించాడు. మాదిగల వాటా మాకు ఇవ్వాలి, మరొకరి వాటా మాకు అవసరం లేదు, మా వాటాను వేరేళ్ళకి ఇస్తే ఒప్పుకోము అనే విధంగా మరి మాకు రావాల్సిన 10%, 11% రిజర్వేషన్ని కల్పించేంత వరకు మరి ఆ నియామకాలను మరి రిజల్ట్ను ఆపివేయాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మరి రాజ్యాంగబద్ధంగా ఉండి కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ముఖ్యమంత్రి తీరు మార్చుకోవాలని చెప్పేసి అంబేద్కర్కు వినతి పత్ర రూపంలో మరి మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే నియామకాలను నిలిపివేయాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 89వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం భక్తి శ్రద్ధలతో హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులున్నారు.
కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ పోరాట స్ఫూర్తితో ఉద్యమానికి సిద్ధమవ్వాలని న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ అధ్యక్షతన కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 9వ స్మారక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రవణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దాసు, సూర్య శివాజీలు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే విప్లవ రాజకీయాలు నేర్చుకుని దోపిడీ లేని సమాజం కోసం అజ్ఞాతవాసిగా ఉండి పార్టీని నడిపించారని తెలిపారు. గోదావరి లోయ ప్రతిఘటనలో పోరాట యోధుడు కామ్రేడ్ రవణ ఆదివాసిగా గుండెల్లో ప్రియతమ నాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. రవణ స్ఫూర్తితో ఉద్యమాలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా అధ్యక్షుడు సూరిబాబు, PYL జిల్లా మాజీ అధ్యక్షులు రవి, PDSU జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, అరుణోదయ రంజిత్, PDSU హుస్సేన్, IFTU వర్ణారెడ్డి, అలీం, బాషా, POW మహమ్మది తదితరులు ఉన్నారు. ప్రజాపంత అటువంటి లైన్ రూపొందించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. ఇవాళ రవణ లాంటి వాళ్ళు లేకపోవడం, మరణించడం విప్లవోద్యమానికి చాలా నష్టం. ఇవాళ రవణ పేరుతో కొంతమంది రాజకీయాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక పార్టీ సజీవంగా ఉండాలంటే సజీవంగా పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ ఆ భిన్నాభిప్రాయాలని ఆసరా చేసుకుని వ్యక్తిగత స్వార్థం కోసం ఉపయోగించే వాళ్ళు చాలా మంది బయలుదేరారు. అట్లాంటి వాళ్ళ కుట్రల్ని కుతంత్రాలను మనం ఎదుర్కోవాలి. ఇవాళ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రవణ ఆశయాన్ని సాధిద్దాం. ముఖ్యంగా బీజేపీ ఇలా ప్రమాదకారిగా మారింది. ఈ దేశాన్ని మొత్తం అతలాకుతలం చేసే విధంగా చేస్తూ ఉంది. ప్రపంచంలో భారతదేశ పరువుని ప్రతిష్టను నిరుగార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఎన్నికల్లో చిన్నటువంటి వాగ్దానాలు, 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట తప్పింది. పేదల జన్ధన్ ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని చెప్పి మాట తప్పింది. అట్లాగే సుస్థిర పాలన ఇస్తానని చెప్పి అస్థిర పాలన కొనసాగిస్తూ ఉంది. ఈ అనేక చట్టాలని సమూలంగా మారుస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి భారతదేశం యొక్క కార్మిక వర్గానికి ఉరితాళ్ళను బిగిస్తున్నాడు. అంతేగాక స్వదేశీ జపాన్ చేసి విదేశీ పద్ధతుల్ని అనుసరిస్తూ వాళ్ళ సామ్రాజ్యవాదానికి అనుకూలంగా బడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తున్నాం. రవణ దేశంలో విప్లవోద్యమం విజయవంతం కావాలని ఏ కళలైతే అన్నాడో, ఏ ఆశయం కోసమైతే తన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించిండో అన్న ఆశయ లక్షణాల్లో మనమంతా మమేకమై విప్లవ పార్టీలన్నీ ఏకమై ఈ దోపిడీ పీడలు లేనటువంటి సమాజం కోసం పునరంకితం కావాలని చెప్పేసి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం ఫీల్డ్ ట్రిప్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఎర్గట్ల ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి తెలిపారు. ఫీల్డ్ ట్రిప్లో భాగంగా పాఠశాలలోని 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు బాసరలోని IIIT కళాశాలను సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని సాంకేతిక విద్య విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో దీనివల్ల విద్యార్థులకు ఎలాంటి లాభాలు ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకున్నారు. దానితో పాటు బాసరలోని జ్ఞాన సరస్వతీ దేవి ఆలయాన్ని కూడా విద్యార్థులు దర్శించుకున్నారు. విద్యార్థుల ఆహ్లాదం కోసం పక్కనే ఉన్నటువంటి అలీ సాగర్ని కూడా చూసి అక్కడ బోటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల AAMC చైర్మన్ నాగరాణి, ఉపాధ్యాయులు ప్రసాద్, పవన్, రాజశేఖర్, S శ్రీనివాస్, విజయ్, రాజనర్సయ్య, రాజేందర్, గంగాధర్, K శ్రీనివాస్, గంగమోహన్, నరేష్, సబిత తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం యజ్ఞ హోమాలు విశిష్ట పూజల మధ్య కొనసాగింది. ధర్మోరా గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం 3 రోజులుగా వేద మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా సాగింది. నేడు స్వామివారికి ప్రత్యేక పూజలు, యజ్ఞహోమాల కార్యక్రమం ప్రత్యేక దాతల సహకారంతో నిర్వహించారు. అలాగే స్వామివారికి పుష్పాలంకరణ నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమం చేపట్టగా సుదూర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలో విశిష్ట పూజలు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు దాతలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవ వేడుకలు మరియు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ చేయగా భక్తులు వేల సంఖ్యలో హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. 8-9 మార్చి నెలలో శుక్ర శని ఆదివారాల్లో ధర్మవరం గ్రామంలో శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన, విగ్రహ వెంకటేశ్వర కళ్యాణం జరిగింది. గ్రామాభివృద్ధి కమిటీ
పూర్తి సహకారంతో గ్రామ ప్రజల పూర్తి సహాయ సహకారాలతో ముఖ్యంగా గ్రామ ముత్తైదువుల సహకారం 4 రోజుల పాటు వారు ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారికి ధర్మవరం గ్రామ కమిటీకి గ్రామ ప్రజలకు ముస్లిం పరివారం తరఫున కృతజ్ఞతలు. వారు అమెరికాలో స్థిరం ఉంటూ వారి వ్యాపార వృత్తి బాగా ఇదైంది ఆర్థికంగా. కాబట్టి వారు గ్రామానికి ఏదో సేవ చేయాలన్న దృక్పథంతో ఇక్కడ వెంకటేశ్వర ఆలయం కట్టడం జరిగింది. ముఖ్యంగా ఆలయం అనేది ఎందుకు కట్టిందంటే అక్కడ వాళ్ళ ఒక దమ్మాయిగూడలో ఒక పూజారి వద్ద ఈ విగ్రహాలు ఉండే అక్కడ వారికి సంతానం లేకుండే ఆయన దగ్గరికి రెగ్యులర్ పోతుండే. అక్కడ వారు రిక్వెస్ట్ చేసి మరి నా తర్వాత ఈ విగ్రహాలు ఎట్లా అయింది అని అడిగితే అనుకునేది మా గ్రామ ప్రజలను అడిగి మరి మా ఊర్లో టెంపుల్ కట్టి ఆ విగ్రహ ప్రతిష్టాపన చేసుకుంటా అంటే మా ధర్మవరం గ్రామస్తులు ఆహ్వానించి కట్టమని చెప్పారు. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో గల శీల తీర్థ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవనాథ జిఆర్ స్వామి హాజరై ఆలయంలో విశిష్ట పూజలు చేశారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేద మంత్రోచ్చరణల మధ్య వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిందని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు చెప్పారు. అలాగే శీల తీర్థ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రతిష్ట ఉందని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని దేవనాథ జిఆర్ స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. అమ్మ వెనకాతల స్వామి ఈ లోకానికి చేరి ఇప్పుడు మనమంతా కలియుగ దైవంగా దర్శిస్తున్నటువంటి తిరుమల కొండ మీద ఉండేటువంటి స్వామి పుష్కరిణి తీరంలో స్వామి కొలువై ఉన్నాడు. అయితే ఆయన ఎక్కడో ఉంటాడు, కానీ మన ప్రాంతాల్లో భక్తి కలిగినటువంటి ఎవరో ఒక మహానుభావుల కోసం అంత దూరం వాళ్ళు రాలేని స్థితి చూసి జాలిపడి స్వామి అక్కడక్కడ తాను స్వయంభువుగా లోకంలో అందరినీ అనుగ్రహిస్తున్నట్టుగా మనం ఎన్నో ఆలయాలను చూస్తున్నాం. స్వామి ఎంత గొప్పవాడు అనంటే ఆయనకుండేటువంటి వాత్సల్యం ఎంత గొప్పది అనంటే మనకు ఒక చిన్న కథ చెప్తారు మనకి ఆ తిరుమల కొండకు సంబంధించిన కథ. తిరుమల కొండ మీద స్వామి యొక్క నిత్య కైంకర్యములలో ఆయనకి అర్ఘ్య, పాద్య, ఆచమనీయ, స్నాన ఇత్యాదుల. నందిపేట మండల కేంద్రంలోని సాంబయ్య గుడిలో హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన విద్యారణ్య భారతికి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని చెప్పారు. ప్రతి మనిషిలో దైవభక్తి ఉంటే ఎలాంటి హింసలకు ఆస్కారం ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు ఉన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. మోర్తాడ్ మండలం ధర్మూరా గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. యువత మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. టీజీఏఎన్బి ఆధ్వర్యంలో డ్రగ్ నియంత్రణపై రూపొందించిన గోడ ప్రతులను ఆవిష్కరించిన ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి. తొల్లికొండలో శీలతీర్థ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవనాథ జిఆర్ స్వామి విశిష్ట పూజలు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.